అంతేకాదు కాంగ్రెస్ కి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అని ప్రశ్నించారు. సింగరేణిని దివాళా తీయించింది కేసీఆరే అన్నారు. సింగరేణిలో కేంద్రం వాటా 49% ఉంటే రాష్ట్రం వాటా 51% అని చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, సింగరేణి మీద ప్రేమ శ్రద్ధ ఉంటే, సింగరేణి కార్మికుల మీద మంచి ఆలోచన మీకు ఉంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద మీరు సిబిఐ విచారణ కోరండి. నేను ఒక డిబేట్లో చూసినాం నిన్న. మీరు గతంలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ విచారణ కోరే దమ్ము మీకు ఉందా? నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐ విచారణకు మేము సిద్ధము, కోరుతాము, లెటర్ రాస్తామని చెప్పన్నారు. దానికి మీరు కట్టుబడి ఉన్నారా? భారతీయ జనతా పార్టీ పక్కా విచారణ చేస్తాం. కాబట్టి గతంలో కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దీని లాలూచిపడి సింగరేణిని నష్టాలకు గురి చేసి స్వలాభం కోసం ఏ విధంగా పుట్టుబడి పైసలు చంపిందో, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శిక్షణ పొందింది.